హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారండి. అంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 25 లక్షల ఉద్యోగాల్లో ఈ సంవత్సరం ఇచ్చే 5 లక్షల ఉద్యోగాలు ఎంతవరకు వచ్చిందంటారు? ఉద్యోగాలు ఇవ్వటం మాట దేవుడు ఎరుగు, వాటి గొడవ వదిలేయండి. అసలు ఉద్యోగాలు తీసేయకుండా ఉంటే అంతే చాలు అని దండం పెట్టి మరీ వేడుకుంటున్నారు కొంతమంది ఉద్యోగస్తులు. నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఎవరంటే కనుక ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చేసారు, ఎవరో వాలంటీర్లు. ఇంకా వాళ్ళ గురించి చెప్పవసరలా, అతి గతి లేకుండా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఎవరంటే కనుక 15,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఎవరంటే వాళ్ళు ఏదైతే మద్యం దుకాణాల్లో పనిచేసేవారో ఉద్యోగస్తులు, మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగస్తులు, వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు పోయినట్టే. కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డట్టే. వాలంటీర్లకి తోడుగా వచ్చినట్టు, వాలంటీర్లకి జతకొచ్చినట్టు వాళ్ళ పరిస్థితి అయ్యింది. వాళ్ళే ఉద్యోగాలు లేకుండా పోయారు పాపం. మళ్ళీ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా వీళ్ళ 15,000 ఇంచుమించుగా 15,000 20,000 మంది ఏమైనా ఉన్నారు. వాళ్ళేమో 3 లక్షల చిల్లర మంది వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ని ఉద్యోగాలు తీసేస్తా ఉంటే 5 ఏళ్ల కాలంలో 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం మాట దేవుడు ఎరుగు. అసలు ముందు ఈ ఉద్యోగాలు తీయకుండా ఉంటే చాలరా భగవంతుడు అని అనుకుంటారు. ఇంకొన్ని మాటలు ఉన్నాయి చెప్పే ముందు. ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళే కనుక. ఎందుకంటే ఎలాంటి వీడియోలు ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే వస్తాయి. అందుకే నా రిక్వెస్ట్ అయినా అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. ప్రజల సమస్యల మీద మాత్రమే మన వీడియోలు ఉంటాయి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాతో పాటు ఇంకో 4 చదువుతారు. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. కాబట్టి ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా, లేకపోతే ఇస్తారా, ఇవ్వరా, ఏంటో అర్థం కాని డైలమాలో పడిపోయారు నిరుద్యోగులు అందరూ కూడా. కాబట్టి ఆల్రెడీ 3 లక్షల మంది చిల్లర ఉద్యోగాలు పోయినట్టే. కానీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆల్రెడీ వాలంటీర్ల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయో లేవో తెలియదు, వాళ్ళకి జీతాలు ఇస్తలేదు. కాబట్టి వాళ్ళు వేరే దాంట్లోనూ చేరలేరు. ఎందుకంటే ఈ ఉద్యోగం వస్తుందేమో ఆశతోటి అటు అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అన్నట్టు అయిపోయింది మా పరిస్థితిని వాళ్ళు గొడవ పెడుతున్నారు. వాళ్ళతో పాటు కొత్తగా నిన్నటి నుంచి రోడ్ల మీదకి వస్తున్నారు మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది. కానీ వీళ్ళందరూ మా ఉద్యోగాల పరిస్థితి ఏంటని ప్లకార్డులు పట్టుకుని లేదా బ్యానర్లు పట్టుకుని ఫ్లెక్సీలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. మా ఉద్యోగాలు ఏంటి, మా ఉద్యోగాలు తీసేస్తున్నారు కదా. ఎందుకని ఏదైతే నూతన మద్యం పాలసీ వచ్చిందో దాని విషయంలో ఆ నూతన మద్యం పాలసీ విధానంతో వాళ్ళకి పని లేకుండా పోయింది. ఎందుకంటే వేరే సిండికేట్లకి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేశారు. ఆల్రెడీ ఇంచుమించు కొన్ని వేల మద్యం దుకాణాలు ఆల్రెడీ అన్నిటికీ అంకురార్పణం చేశారు గాంధీ జయంతి రోజుని. ఏదైతే మద్యపానం వద్దన్నాడో గాంధీ మహాత్ముడు, ఆయన పుట్టినరోజునే అంకురార్పణ చేశారు మద్యం కోసం, నూతన మద్యం పాలసీ కోసం. అలాగే కొత్త వాటికి టెండర్లు పిలవడానికి నిన్న జరిగినదంతా. కాబట్టి మా పరిస్థితి ఏంటి, మా బతుకు తెరువులు ఏంటి, మా ఉద్యోగాల మాట ఏంటి అనేది కనుక వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగాలు వాళ్ళకి ఉన్నట్టా లేనట్టా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఏమన్నా వేరే విధంగా ఏదన్నా ఎక్కడన్నా ఉద్యోగాలు ఏమైనా కల్పిస్తారా, వాళ్ళకి వేరే ప్లేస్మెంట్స్ ఏమైనా ఇస్తారా లేదా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఎలాగైతేనండి రోడ్డును పడిపోయినట్టే, ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా 100% మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నూతన మద్యం పాలసీ ద్వారా ఏదైతే 15,000 మంది రోడ్డును పడ్డారో ఉద్యోగస్తులు, వాళ్ళ ఉద్యోగాలు కల్పించాలంటారా వాళ్ళకి? కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ. మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.